మాయాజాల దర్పణం. పాతకాలంలో హిమగిరుల మధ్యలో ఉన్న ఒక చిన్న రాజ్యంలో రాజు విక్రమ్ అనే శక్తిమంతుడైన కాని ఏకాంతప్రియుడైన రాజు ఉండేవాడు. అతనికి బంగారం, హస్తనాలు, యోధులు అన్నీ ఉన్నా తన మనస్సు మాత్రం ఒంటరిగా ఉండేది. ఒకరోజు అతని సేవకులు అడవిలో తిరుగుతూ ఒక అద్భుతమైన దర్పణంను కనుగొన్నారు. దాన్ని రాజుకి తీసుకువచ్చారు. దర్పణం చూడగానే రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అందులో చూడగానే తన నిజమైన మనస్సు కనిపించేది. అదే నిజమైన మాయ. ఈ దర్పణంలో మన ముఖం కాదు, మన స్వభావం ప్రతిబింబించేది. దర్పణం గొప్పతనమా లేదా శాపమా? రాజు ప్రతిరోజూ దర్పణం ముందు నిలబడి తనను తాను గమనించేవాడు. కొన్ని రోజులకే అతనికి బోధ అయింది. నేను బాహ్యంగా రాజులా కనిపిస్తున్నాను, కాని లోపల నేను దయాకరుడిని కాదు. ఆ మార్పుతో రాజు ప్రజల పట్ల ప్రేమగా, సహాయంగా ప్రవర్తించసాగాడు. అతని పాలన మారిపోయింది. ప్రజలు ఆనందంగా ఉండసాగారు. అయితే రాజుగారి మంత్రి, ఒక అసూయపడే వ్యక్తి, ఆ దర్పణాన్ని చూసి తానే భయపడిపోయాడు. ఎందుకంటే దానిలో తన చీకటి మనసు, లోపలి కుట్రలు కనబడుతున్నాయి. దుష్టుడి కుట్ర. ఆ మంత్రి రాత్రికి దర్పణాన్ని తీసుకుని రాజుగారి కోణంలో విరగగొట్టాడు. తెల్లవారితే రాజు చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇది ఎవరు చేశారో కనుక్కోవాలి. ఇది మా ఆత్మపరిశీలనకు మార్గం. అనేక దర్యాప్తుల తర్వాత మంత్రి కుట్ర బహిర్గతమైంది. రాజు అతన్ని శిక్షించాడు. కాని శిక్షించే ముందు ఇలా అన్నాడు: ఈ దర్పణం నాకు చూపించింది, శత్రువు ఎవరైనా వారు కూడా మారవచ్చు. కాని నీవు నీలో మార్పు అనుకోనేలేదు. తీరిన సత్యం. చివరికి రాజు మరో అద్భుత కర్మ చేశాడు. ఆ దర్పణం ముక్కల్ని రాజ్యంలో ప్రతిచోటా పంపించి ప్రజలందరికీ వాటిని చూడమన్నారు. ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకోవాలి, ముఖం కాదు, మనసు చూడాలి. అలా మాయాజాల దర్పణం ఒక రాజ్యాన్ని మానసికంగా మార్చింది. నీతి పాఠం: బాహ్య అందం కన్నా అంతర్గత స్వభావం ముఖ్యమైనది. నిజమైన రాజ్యం మన మనస్సులో మొదలవుతుంది.